హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ మాలో తిరుపతి. మనం 2018లో ట్రైబ్ నిర్వహించిన పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ సోషల్ స్టడీస్ కాంటెంట్ పేపర్లో ఉన్నాం. మన ఫస్ట్ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 20 వరకు సాల్వ్ చేసాం. ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 40 వరకు సాల్వ్ చేయబోతున్నాం. లెట్స్ బిగిన్ విత్ క్వశ్చన్ నెంబర్ 21. For the creation of economic and social infrastructure, modern government play a major role. Lot of money is required for the governments to take up these and other activities. Which of the following are the major components of public finance? ఓకే, మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాల ముందు ఇది ఒక ఛాలెంజ్. ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అనేటటువంటిది. మరి డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి? ఓకే, సో డబ్బులు ఎక్కడి నుంచి రావాలంటే ఒకటి పబ్లిక్ రెవెన్యూ. ఫాలోయింగ్ ఆర్ ద 3 మేజర్ కాంపోనెంట్స్. సో వాట్ ఆర్ ద 3 మేజర్ కాంపోనెంట్స్? దీంట్లో ఎక్కడి నుంచి మనం ఎక్కువగా డబ్బులు తీసుకోవచ్చు, సమకూర్చవచ్చు అంటే ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ రెవెన్యూ. ఓకే, దెన్ పబ్లిక్ డెట్, నాట్ ఇంటర్నేషనల్ ట్రేడ్, ఓకే, అండ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. సో దీస్ ఆర్ ద 3 మేజర్ కాంపోనెంట్స్ టు ద పబ్లిక్ ఫినాన్స్. ఇవి 3 కూడా పబ్లిక్ ఫినాన్స్లో చాలా బాగా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. వీటి నుంచి డబ్బు తీసుకొని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ 21 ఈజ్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. Which one is not the key feature of the Black Money and Imposition of Tax Act 2015? మనకి నోట్ల రద్దు కంటే ముందు ఇచ్చినటువంటి ఈ యాక్ట్ గురించి ఇచ్చారు. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఏబిసిడి ఏమి ఇవ్వలేదు. ప్రొవైడ్ ద వన్ టైమ్ కంప్లైన్స్ ఆపర్చునిటీ టు డిక్లేర్ ప్రీవియస్లీ అన్డిస్క్లోజ్డ్ అండ్ ఫారెన్ ఇన్కమ్. ఇక్కడ ఏమంటుండంటే నాట్ ద కీ అంటున్నాడు. నాట్. సో ఇది కరెక్టే, డిస్క్లోజ్ చేయాల్సిందే. The act imposes 60% of tax rate on undisclosed foreign income and assets. సో ఫారెన్ ఇన్కమ్ అండ్ అసెట్స్ కనుక ఉంటే ఒకవేళ గవర్నమెంట్కి దొరికితే 60% ట్యాక్స్ కట్టాలి అన్నారు. ఇది తప్పు. 60% ట్యాక్స్ కాదండి, అది 30% ట్యాక్స్. ఇది కరెక్ట్. ద ట్యాక్స్ ఇంపోజెస్ 30% ట్యాక్స్ రేట్ ఆన్ అన్డిస్క్లోజ్డ్ ఫారెన్ ఇన్కమ్ అండ్ అసెట్స్. ఇప్పటి వరకు లెక్కల్లో చూపించని ఆస్తులు కానీ ఫారెన్ డబ్బులు కానీ కనుక ఉంటే 30% ట్యాక్స్ కట్టాలి. ₹1,00,000 ఉంటే 30% వాళ్ళకి. ద లా ప్రొవైడ్స్ కాంప్లైన్స్ విండో ఫర్ డిక్లేరింగ్ అండ్ పేయింగ్ పెనాల్టీ. ఈ లా ఏం చేసిందంటే ఖచ్చితంగా మీరు పెనాల్టీ మీరు చెప్పొచ్చు, ఇప్పుడు పెనాల్టీ పే చేసుకోవచ్చు, మీరు మీ యొక్క ఆస్తులని డిస్క్లోజ్ చేయొచ్చు, అందరికి చెప్పొచ్చు అని చెప్పి డిక్లేర్ చేశారు. సో దీనిలో ఆన్సర్ నాట్ అన్నారు కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కరెక్ట్? ఇక్కడ కొన్ని పేర్స్ ఇచ్చారు. క్వశ్చన్ రిలేటెడ్ టు ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్ క్వశ్చన్ ఇది. రెవెన్యూ డిఫిసిట్. రెవెన్యూ డిఫిసిట్, ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిప్ట్స్. కరెక్ట్. బడ్జెట్ డిఫిసిట్, the difference between the total expenditure and total receipts. Correct. Physical deficit, the difference between budget deficit and market borrowings and other liabilities. So physical deficit ante the difference between total revenue, total revenue and total expenditure of the government. So physical deficit ante difference between total revenue and total expenditure of the government. So manaki C wrong. D chuddam. Primary deficit. What is primary deficit? Primary deficit ante it indicates the borrowing requirements of the government excluding interest. I repeat, it indicates the borrowing requirements of the government excluding interest. అంటే ఇది గవర్నమెంట్ యొక్క అప్పులు బారోయింగ్స్ని తెలియజేస్తుంది, ఎక్స్క్లూడింగ్
ఇంట్రెస్ట్ రేట్. దీన్ని మనం ఇలా కూడా చెప్పొచ్చు, షార్ట్కట్లో ఇంకో ఫార్ములాలో కూడా చెప్పొచ్చు. ప్రైమరీ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ డెఫిసిట్, FSD, ఫిజికల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్ అన్నాం కదా, ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. దీన్ని మరో విధంగా కూడా చెప్పొచ్చు, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఐ రిపీట్, టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎక్స్పెండిచర్. కానీ ఏం ఎక్స్క్లూడ్ చేయమంటున్నారు? ఇంట్రెస్ట్ రేట్. ఎక్స్క్లూడ్ ఇంట్రెస్ట్ ఆన్ డెట్స్. డెట్ మీద ఇంట్రెస్ట్ మాత్రం ఎక్స్క్లూడ్ చేయాలంటున్నారు. సో ఇది ప్రైమరీ డెఫిసిట్. సో టోటల్గా మనకి 4 రెవెన్యూ డెఫిసిట్, బడ్జెట్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏదో వచ్చింది. కరెక్ట్ పేరు అడిగారు కాబట్టి A and B ఆర్ కరెక్ట్, C and D ఆర్ నాట్ కరెక్ట్. ఇవేంటో నేను మీకు చెప్పాను. ప్రైమరీ డెఫిసిట్, ఇట్ ఇండికేట్స్ ద బారోయింగ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్. క్వశ్చన్ నెంబర్ 24. Identify the correct statements of the following. 2014-15 in India, around 10% of the total farm power was from animate sources. సో మనకి ఇక్కడ animate sources, animals ద్వారా 10% farm power వచ్చింది అని చెప్తున్నారు. 14-15 in India, around 70% of the total farm power was mechanical and electrical sources. See, Indian economy is characterized by the predominance of industrial sector. కాదు, ఇండస్ట్రియల్ సెక్టార్ మన ఇండియన్ ఎకానమీ అంత పెద్ద ఇండస్ట్రియల్ సెక్టార్ ఏం కాదు. డి, ఇండియన్ ఎకానమీ ఈజ్ characterized by the low population growth and low dependency rate. కాదు, హై పాపులేషన్ గ్రోత్, హై డిపెండెన్సీ రేషియో. సిడి అయితే తప్పకుండా రాంగ్. సో డి ఇక్కడ ఉంది, అది తప్పే, ఇది తప్పే. ఏమని ఉంటే ఏబీలో చూడాలి. మరి 2014-15 ఇన్ ఇండియా అరౌండ్ 10% ఆఫ్ ద టోటల్ ఫార్మ్ పవర్ వాస్ యానిమేట్ సోర్సెస్. మరి మనకి ఎక్కువగా 10% అంతా కూడా యానిమేట్ సోర్సెస్ నుంచి ఎక్కువగా వస్తుంది. సో ఫస్ట్ వన్ ఏ ఈజ్ కరెక్ట్. మరి బి చూద్దాం. ఇండియా అరౌండ్ 70% ఆఫ్ ద టోటల్ ఫార్మ్ పవర్ వాస్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ సోర్సెస్. 70% అయితే ఉండబోదండి, అంత పెద్ద 70% అయితే ఉండబోదు. సో ఏ ఈజ్ కరెక్ట్. మనకి 24 ఆన్సర్ ఈస్ ఏ. అంత 70% ఫార్మ్ పవర్ మెకానికల్ నుంచి రాదు. నెక్స్ట్, వాట్ ఈజ్ ఇన్ఫ్లేషనరీ గ్యాప్? ఇది మళ్ళీ గ్రాడ్యుయేషన్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వన్, ద అమౌంట్ బై విచ్ ద యాక్చువల్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్ అగ్రిగేట్ సప్లై ఎట్ ద లెవెల్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్. మనకు తెలుసు అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసు, మనకు 10th క్లాస్లో నేర్చుకున్నాం. ద అమౌంట్ బై విచ్ ద యాక్చువల్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై ఎట్ లెవెల్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్. ఈక్వాలిటీ బిట్వీన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై ఆఫ్ అండర్ ద ఈక్విలిబ్రియం సిచ్యువేషన్. ఈక్విలిబ్రియం అయితే కాదు, అంటే డిమాండ్కి తగ్గట్టు సప్లై. ఓకే, అంటే జాబ్స్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఫుల్ఫిల్. సో అది కష్టం. గ్యాప్ బిట్వీన్ అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై, ఇది కూడా అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై, ఇది కూడా కాదు. సో అగ్రిగేట్గా ఉంటే అగ్రిగేట్, అది కూడా ఈక్విలిబ్రియం అవుతుంది. సో ద అమౌంట్ బై విచ్ ద యాక్చువల్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్, డిమాండ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు, ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై ఎట్ ద లెవెల్ ఆఫ్ అండర్ ఎంప్లాయ్మెంట్ కాదు. సో 3 కాదు, 1, 3, 4 అయితే కాదు. సో 25th వన్, ద అమౌంట్ బై విచ్ యాక్చువల్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో అసలు ఏం జరుగుతుందంటే, మనకి ఉదాహరణకి మనకి ఇదొకటి, ఈ లైన్ పొటెన్షియల్ జీడిపి అనుకుందాం. పొటెన్షియల్ మన యూజువల్ జీడిపి, పొటెన్షియల్ జీడిపి మనకి నార్మల్గా రికార్డ్ అయ్యే జీడిపి. బట్ ఏమవుతుంది, అప్పుడప్పుడు ఇది యాక్చువల్ జీడిపి ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఏంటిది, యాక్చువల్ జీడిపి. యాక్చువల్
జీడిపి. మనం ఏమనుకున్నాం, ఇలా అవుతుంది అనుకున్నాం, పొటెన్షియల్ జీడిపిగా పోతుంది అనుకున్నాం. కానీ సడన్గా జీడిపి పెరిగేసరికి ఏమైపోతుంది, ఇక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, దానికి దీనికి గ్యాప్ వచ్చేస్తుంది, ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వస్తుంది. ఓకే, సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సప్లై ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఈ ఇన్ఫ్లేషనరీ గ్యాప్ వచ్చినప్పుడు ఇక్కడ డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. ద అమౌంట్ బై విచ్ ద యాక్చువల్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై, అంటే సప్లై కంటే డిమాండ్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా మాకు కావాలి, సడన్గా పెరిగింది కాబట్టి, సడన్గా ఇన్ఫ్లేషన్ ఇంత ఇక్కడ పెరిగింది కాబట్టి దీనికి మీట్ అయ్యే విధంగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. సో ఇది ఇన్ఫ్లేషనరీ గ్యాప్. ఓకే, సో ఇన్ఫ్లేషనరీ గ్యాప్కి ఇది పొటెన్షియల్ అనుకున్నాం, ఇది యాక్చువల్ అనుకున్నాం, ఒక్కోసారి డౌన్ కూడా పడుతుంది, దీన్ని మనం డిఫ్లేషనరీ గ్యాప్ అంటాం. డిఫ్లేషనరీ గ్యాప్ అని చెప్తాం. సో 25కి ఆన్సర్ 2. ఓకే, యాక్చువల్ అగ్రిగేట్ డిమాండ్ ఎక్సీడ్స్ అగ్రిగేట్ సప్లై ఎట్ ద లెవెల్ ఆఫ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, డిఫ్లేషన్ అప్పుడు లో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. 26. వాట్ ఈస్ ద మంత్లీ ఇన్కమ్ లెవెల్ యాజ్ ఆన్ 2004-5 ఫిక్స్డ్ బై ప్రొఫెసర్ టెండూల్కర్ ఇన్ డిఫైనింగ్ పావర్టీ లైన్? సో మనకి సురేష్ టెండూల్కర్ కమిటీ, ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలా కమిటీ చేశారు. ఉదాహరణకి కనుక చూసుకున్నట్టయితే దండేకర్ అండ్ రథ్, దండేకర్ అండ్ రథ్ అనేటటువంటి వీళ్ళు ఏం చేశారు, 1971లో పావర్టీని ఎస్టిమేట్ చేశారు. దాని తర్వాత వైకే అలాగ్ ఈయన 1979లో పావర్టీని ఎస్టిమేట్ చేశారు, 79. ఓకే, నెక్స్ట్ ఇద్దరు అయిపోయారు. నెక్స్ట్ డిటి లాక్డావాలా కమిటీ 1993. ఓకే, తర్వాత సురేష్ టెండూల్కర్, ఇప్పుడు ఇచ్చింది ఇదే సురేష్ టెండూల్కర్ కమిటీ 2009. ఈ ఇన్కమ్ ప్రకారంగా 2004-5 ఇన్కమ్ ప్రకారంగా 2009లో సురేష్ టెండూల్కర్ కమిటీ పావర్టీని ఎస్టిమేట్ చేశారు. సో దాని తర్వాత డాక్టర్ సి రంగరాజన్ కమిటీ. ఓకే, డాక్టర్ సి రంగరాజన్ కమిటీ 2012. సో దీస్ ఆర్ ద పావర్టీ ఎస్టిమేషన్ కమిటీస్, ఇవి పావర్టీని ఎస్టిమేట్ చేసిన కమిటీస్. సో ప్రొఫెసర్ సురేష్ టెండూల్కర్ ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా, ఇన్కమ్ లెవెల్ ప్రకారంగా మనకి పావర్టీ ఎస్టిమేషన్ ఎంత ఉందంటే 447 రూపీస్ రూరల్ ఏరియాస్ అండ్ 579 ఇన్ అర్బన్ ఏరియాస్. అంటే 447 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే అక్కడ రూరల్ ఏరియాస్లో ఆయన పావర్టీకి ఎబో పావర్టీ. సో ఈ ఇన్కమ్ కంటే తక్కువ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో వాళ్ళు బిలో పావర్టీ, ఈ ఇన్కమ్ కంటే ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వాళ్ళు ఎబో పావర్టీ లైన్గా సురేష్ టెండూల్కర్ కమిటీ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, సో అది కనుక చూసుకున్నట్టయితే పర్ డే 33 రూపీస్ పర్చేసింగ్ పవర్గా చెప్పారు, 33 రూపీస్. నెక్స్ట్ 27 ఎకనామిక్స్ గురించి వచ్చింది. 27 ఇన్ ఇట్స్ ఎవాల్యుయేషన్ లాట్ ఆఫ్ చేంజెస్ అకర్డ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ మనీ. దిస్ టైప్ ఆఫ్ మనీ కన్సిస్ట్ ఆఫ్, చాలా రకాల కొత్త కరెన్సీస్ పుట్టుకొచ్చినాయి ఈ మధ్యన, డిజిటల్ రూపీ అని చెప్పి, బిట్ కాయిన్ అని చెప్పి రకరకాల కాయిన్స్ అనేది పుట్టుకొచ్చాయి. సో చూద్దాం మరి. కమోడిటీ మనీ అంటే గోల్డ్ సిల్వర్తో తయారవుతాయి. కమోడిటీ మనీ మేడ్ అప్ విత్ గోల్డ్ సిల్వర్. పేపర్ మనీ, మన దగ్గర ఉన్న పేపర్ మనీ. వర్చువల్ మనీ, బిట్ కాయిన్, డిజిటల్, ఇవి కనబడవు, డిజిటల్గానే ఉంటుంది. ఓకే, మెటాలిక్ మనీ, మెటల్తో తయారవుతూ ఉంటాయి. టోకెన్ మనీ, ఇన్స్టెడ్ ఆఫ్ కరెన్సీ కాయిన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ వేర్ యూజ్. ఇప్పుడు కాసినో వెళ్ళారనుకోండి, అక్కడ టోకెన్లు యూజ్ చేస్తూ ఉంటారు. అంటే టోకెన్స్ వాల్యూ విల్ బి లెసర్ దెన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద మనీ. ఉదాహరణకి 1000 రూపీస్ 10,000 రూపీస్ ఇచ్చారనుకోండి, మీకు 10,000 రూపీస్ ఒక టోకెన్ ఇస్తారు, ఒక టోకెన్. సో మీ దగ్గర 2 టోకెన్స్ ఉన్నాయనుకోండి, 20,000 రూపీస్ మీకు మళ్ళీ వాళ్ళు ఇస్తారు. సో టోకెన్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది ఒక ఫిజికల్ ఆర్టికల్ బట్ ఇట్ హ్యాస్ వెరీ లెస్ ఫేస్ వాల్యూ, దీనికి ఫేస్ వాల్యూ ఉండదు.
ఓకే. ఉదాహరణకి నాకు టోకెన్ ఇచ్చారు. ఇది ఒక టోకెన్ ఉంది. ఈ టోకెన్ నాకు ఇచ్చారు. ఇలా గుర్తున్న టోకెన్ నాకు ఇచ్చారు. ఈ టోకెన్ నేను ఎవరికి ఇచ్చినా నాకు 10,000 ఇస్తారా? ఇవ్వరు. అక్కడనే వాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఇస్తారు. అదే బయటకొచ్చి షాపులో నాకు 10,000 ఇయ్యండి అంటే ఎవరు కూడా ఇవ్వరు. ఇట్ హాస్ లెస్ వాల్యూ. ఈ ప్లేస్‌ని బట్టి మారుతుంది వాల్యూ. ఓకే. సో, మనకి గనుక లాట్ ఆఫ్ చేంజెస్ అకర్డ్ ఇన్ ద ఫార్మ్స్ ఆఫ్ మనీ. ద టైప్స్ ఆఫ్ మనీ కన్సిస్ట్ ఆఫ్, మరి మనీ అనేటువంటిది దేని కన్సిస్ట్ అయ్యి ఉంటుందంటే మనకి కమోడిటీ మనీ ఉంటుంది, పేపర్ మనీ అయితే ఉంది, మెటాలిక్ మనీ కూడా ఉంది, వర్చువల్ మనీ కూడా ఉంది, టోకెన్ మనీ కూడా ఉంది. ఓకే. సో మనకి ఏబిసిడిఈ ఇస్ కరెక్ట్. 27. మ్యాచ్ ద ఫాలోయింగ్. పోచంపల్లి, నిర్మల్, పెంబర్తి, చేరియాల్. చాలాసార్లు వచ్చిందండి క్వశ్చన్ ఇది. మనకి టీజీటీ, పీజీటీ, టీఎస్పీఎస్సీ దాంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. సో చూద్దాం మరి. పోచంపల్లి దేనికి ఫేమస్? చీరలకు ఫేమస్. మనందరికీ తెలుసు. పోచంపల్లికి 2004-5లో జిఐ ఇండెక్స్ వచ్చింది, ఇండికేషన్ వచ్చింది, జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. తర్వాత నిర్మల్ దేనికి ఫేమస్? పెయింటింగ్. ఫేమస్. నిర్మల్కి ఎప్పుడు వచ్చింది? 2008-9లో నిర్మల్కి జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. పెంబర్తి దేనికి ఫేమస్? మెటల్ షీట్స్. పెంబర్తి మెటల్ షీట్స్. వీటికి మనకి 2010-11 పెంబర్తికి జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. సిల్వర్ ఫిలిగ్రీ కరీంనగర్ స్క్రోల్ పెయింట్. సో దీనికి 2007 అండ్ 2008లో జాగ్రఫికల్ ఇండికేషన్ వచ్చింది. అంటే మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? మన ఆన్సర్ 3412. 3412. ఎస్, దిస్ ఇస్ ద ఆన్సర్. 3412 కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రిపీట్ అయింది. 29. మ్యాక్సిమం అసర్షన్ రీజన్. సో చాలా జాగ్రత్తగా గమనించాలి. అసర్షన్ రీజన్. మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఇన్ చోటనా ప్లాట్యూ ఇన్ ద రీజన్. ఎస్, మనకి ఏదో క్వశ్చన్లో చెప్పుకున్నాం మనం. ఎక్కడో క్వశ్చన్లో మనం ఈ కుద్రేముఖ్ మైన్స్ గురించి ఇంతకుముందు వీడియోలో మనం ఎక్కడనో డిస్కషన్ చేసుకున్నాం. సో దాంట్లో క్లియర్గా ఉంది. టిస్కో గురించి కూడా చెప్పుకున్నాం. టిస్కో అప్పుడు కూడా చెప్పుకున్నాము. సో దాంట్లో కూడా మనం చెప్పుకున్నాము, ఆల్ ఆర్ ఇంటిగ్రేటెడ్ పోర్ట్స్, ఇంటిగ్రేటెడ్ ఐరన్ కంపెనీస్. ఇంటిగ్రేటెడ్. Chota Nagpur region or Damodar basin has relative advantages like low cost of iron, high grade raw material, cheap labor, development of iron steel industry. ఓకే. సో ఇది కూడా కరెక్టే. మరి చోట్నా ప్లాట్యూ దామోదర్ బేసిన్లోనే ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఇది జరిగింది కాబట్టి ఇక్కడ ఇది జరిగింది. అంటే ఆర్ జరిగింది కాబట్టే ఏ పాసిబుల్ అయింది. ఓకే. రీజన్ అనేది పాసిబుల్ అయింది కాబట్టి ఏ అనేది జరిగింది. సో దానికి ఒక రీజన్ ఉంది కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. రెండు కూడా ట్రూ. అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఆర్ అనేది ఏకి ఎక్స్ప్లెనేషన్. మ్యాక్సిమం స్టీల్ ప్లాంట్స్ చోటానాగ్పూర్ రీజన్లో ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎందుకంటే హై ఐరన్ గ్రేడ్ ఉంది, రా మెటీరియల్ ఉంది, చీప్ లేబర్ ఉంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ. ఏ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ 30. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు రైతు సమన్వయ సమితి? రైతు సమన్వయ సమితి గురించి ఈ క్వశ్చన్ ఇచ్చారు. మనకి రైతు సమన్వయ సమితికి చైర్మన్ ప్రజెంట్ పల్లా రాజేశ్వర్ గారు, మనకి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. దీనికి 2018లో రైతు సమన్వయ సమితి ఏర్పడింది. 2018లో రైతు సమన్వయ సమితి ఏర్పడింది. మొదటిసారి గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండే, తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు వచ్చారు. సో చూద్దాం మరి రైతు సమన్వయ సమితిలు ఏం చేస్తాయి. సో రైతు సమన్వయ సమితి ఎన్ష్యూర్ మినిమం సపోర్ట్ ప్రైజెస్ టు ద ఫార్మర్స్. కరెక్ట్. దే టేకప్ ద పోస్ట్ హార్వెస్ట్ ఇంటర్వెన్షన్. హార్వెస్ట్ అయిన తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచించేలా దాన్ని రూపకల్పన చేశారు. దే ప్రమోట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బై టేకింగ్ అప్ వాల్యూ అడిషన్ యాక్టివిటీస్. ఇది కూడా కరెక్టే. దే ఇనిషియేట్ మెజర్స్ టువర్డ్స్ టు ద అవైలబిలిటీ ఆఫ్ క్లీన్ అండ్ అన్అడల్టర్డ్ అగ్రికల్చర్ ఫుడ్ ప్రోడక్ట్స్ టు ద కన్జ్యూమర్స్. ఇది కూడా అడల్ట్రేషన్ జరగకుండా కూడా చూసుకుంటారు వాళ్ళు. సో ఏబిసిడి కరెక్ట్ ఆన్సర్. ఏబిసిడి. ఇది రైతు సమన్వయ సమితి యొక్క పనులు. 31.
which of the following statements are correct with regard to ఇండస్ట్రియల్ సెక్టార్ ఇన్ ఇండియా? ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి అడుగుతున్నారు. అల్యూమినియం ఈజ్ వన్ ఆఫ్ ద సబ్స్టిట్యూట్ ఆఫ్ స్టీల్. అల్యూమినియం అనేది స్టీల్కి సబ్స్టిట్యూట్, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీ ఈజ్ సెల్ఫ్ కన్సూమర్. ఇది కూడా కరెక్టే, 9th ఉంది. కెమికల్ ఇండస్ట్రీ లార్జెస్ట్ కన్సూమర్ ఆఫ్ ఇట్స్ ఓన్ అని ఉంది. బిఫోర్ ఇండిపెండెన్స్ ద ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ రాజస్థాన్. కాదు, ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ వాజ్ సెటప్ ఇన్ చెన్నై ఇన్ 1904. 1904 తమిళనాడులో సెటప్ అయింది ఫస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ. అంటే సి రాంగ్. సి రాంగ్ కాబట్టి ఇది తప్పు, ఇదే తప్పు. సో ఏడీలో చూడాలి మనం. సో ఏబిడి. ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ గెయిన్డ్ మొమెంటమ్ టు ఎక్స్పాండ్ ఫర్దర్ డ్యూ టు గ్రీన్ రెవల్యూషన్. ఎస్, మనకి 1968లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఫెర్టిలైజర్కి చాలా డిమాండ్ వచ్చింది. సో కాబట్టి సి రాంగ్ అండ్ ఏబిడిఆర్ కరెక్ట్. ఏబిడిఆర్ కరెక్ట్. సో క్వశ్చన్ నెంబర్ 31కి ఆన్సర్ ఏబిడి. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్. అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. చూద్దాం మరి ఒకసారి ఏ ఇయర్లో ఏదే జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇది మనకి 1963. నెక్స్ట్ నాఫెడ్. 1958. నాఫెడ్ 1958. నెక్స్ట్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇట్ ఈస్ 1999. కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇట్ ఈస్ 1985. సో కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 3412. సో ఆన్సర్ విల్ బి 3412 ఇస్ ద ఆన్సర్. చాలా కష్టమైన క్వశ్చన్ ఇది కూడా. 33 మన్రేగా. మన్రేగా గురించి క్వశ్చన్ ఇచ్చారు. ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ గౌట్ ఆఫ్ ఇండియా పాలసీ. ఏ, ఇట్ ఈస్ ఎక్స్టెండెడ్ టు కవర్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కంట్రీ. కరెక్టే ఇది. It intends to provide 100 days of employment at minimum wages to an able person in rural household. దీన్ని 100 రోజుల పని అంటారు. ఎస్, కరెక్ట్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2006. 2005లో యాక్ట్ వచ్చింది. 2006 ఫిబ్రవరిలో ఇది కేమ్ ఇన్ టు ఫోర్స్, అమల్లోకి వచ్చింది. ల్యాక్ సిస్టమాటిక్ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇన్ డీటెయిల్ ఎట్ మైక్రో లెవెల్. ఎస్, మైక్రో లెవెల్లో అప్పట్లో చాలా రకాలైనటువంటి అవినీతి జరిగింది. ఓకే, సో ఏబిసిడి కరెక్ట్. 33. 34 ద ఇంటెన్సివ్ హౌస్ హోల్డ్ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే వాస్ కండక్టెడ్ ఇన్ తెలంగాణ అండ్ వాట్ వాజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్ సర్వేడ్? మై గాడ్. సో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది కదా, మరి అది ఎప్పుడు జరిగిందంటే 19th August 2014. 101.93 lakhs హౌస్ హోల్డ్కి జరిగింది. ఓకే, సో సమగ్ర కుటుంబ సర్వే మనకి August 19, 2014లో జరిగింది. 101.93 lakhs హౌస్ హోల్డ్కి సర్వే చేశారు. 35 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిలేషన్షిప్ ఆర్ కరెక్ట్? ఇది మళ్ళీ ఎకనామిక్ క్వశ్చన్ వచ్చింది. excess reserves are the difference between the total reserves and required reserves. Yes, correct. Total reserves and excess reserves kuna difference ne excess reserves antaru. Raising of statutory liquid ratio, reduced lending capacity of commercial banks. ఇది కూడా కరెక్టే. స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అంటే మీకు చెప్పాను, ఏ మినిమం పర్సంటేజ్ ఆఫ్ డిపాజిట్స్ దట్ ఏ బ్యాంక్ హ్యాస్ టు బి మెయింటైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్ క్యాష్ ఆర్ గోల్డ్ ఆర్ అదర్ సెక్యూరిటీస్. ఒక బ్యాంక్ అనేటటువంటిది తన దగ్గర ఎంత క్యాష్ ఉంచుకోవాలి, ఎంత బంగారం ఉంచుకోవాలి అనే దాన్ని, ఆ పర్సంటేజ్ని ఎస్ఎల్ఆర్ అంటారు. మనకి 18% ఉంది ఎస్ఎల్ఆర్ ప్రజెంట్. ఓకే, September 30 రోజు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శక్తికాంత దాస్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు
రిలీజ్ చేసినటువంటి మానిటరీ పాలసీలో మనకి ఎస్ఎల్ఆర్ 18% ఉంది. హయ్యర్ ద సప్లై ఆఫ్ హై పవర్డ్ మనీ, హయ్యర్ విల్ బి ద మనీ సప్లై. ఎస్, ఇది కూడా కరెక్టే. ద హయ్యర్ సప్లై ఆఫ్ హై పవర్ మనీ, హై పవర్ మనీ ఎక్కువ ఉంటే, పెద్ద నోట్లు ఎక్కువగా ఉంటే మనీ సప్లై కూడా ఎక్కువగా పెరుగుతుంది. సో కాబట్టి ఏబిసి ఆల్ ఆర్ కరెక్ట్. ఏబిసి ఆల్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ 36 అసర్షన్ రీజన్. ఇరిగేషన్ ప్యాటర్న్ ఇన్ తెలంగాణ. ఇరిగేషన్ ప్యాటర్న్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ ద లాస్ట్ 50 years షిఫ్టెడ్ ఫ్రమ్ ట్యాంక్ ఇరిగేషన్ టు వెల్ ఇరిగేషన్. మనకు తెలుసు అప్పట్లో చెరువులు ఉండేటిది, ఇప్పుడు అందరూ బోర్లు వేసుకుంటున్నారు. ఇది కూడా కరెక్టే. అంటే ట్యాంక్ నుంచి వెల్కి షిఫ్ట్ అయింది. ఏ ఈజ్ కరెక్ట్. ఇన్ తెలంగాణ ట్యాంక్ బెడ్స్ వేర్ ఓవర్ ఎంక్రోచ్డ్ ఫర్ ద కల్టివేషన్ అండ్ హౌస్ కన్స్ట్రక్షన్. ఎస్, చెరువులు చాలా ఎంక్రోచ్ గురయ్యాయి, ఆకుపై గురయ్యాయి, ఫ్లాట్లు వెలిసాయి. అది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ గురించి కావచ్చు అండ్ కల్టివేషన్ గురించి కావచ్చు. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ద ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అందరు ఇల్లు కట్టుకుంటున్నారు, ఫ్లాట్ వేశారు కాబట్టి మనం ట్యాంక్ ఇరిగేషన్ నుంచి వెల్ ఇరిగేషన్ కూడా మారిపోయాం. 37 Central bank collect taxes and other payments on behalf of the government. This function of central bank does not indicate the following. సేమ్ క్వశ్చన్ మనకి టెట్లో వచ్చింది. సిమిలర్ క్వశ్చన్ మనకి టెట్లో కూడా వచ్చింది. సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి? సెంట్రల్ బ్యాంక్ కలెక్ట్ ట్యాక్సెస్ అంటే ఆర్బీఐ కలెక్ట్ ట్యాక్సెస్ అండ్ అదర్ పేమెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్. దీస్ ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ డస్ నాట్ ఇండికేట్ ద ఫాలోయింగ్. మరి ఆర్బీఐ చేయని పని ఏంటి? ఆర్బీఐ చేసే పని ఏంటి? ఆర్బీఐ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్. ఎస్, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏజెంట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏజెంట్ కాదు. బ్యాంకర్ టు ద గవర్నమెంట్, లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. ఓకే, సో ఇవన్నీ చేస్తుంది కానీ గవర్నమెంట్కి ఏజెంట్గా ఉండదు. సో మనకి ఏసిడి ఉందా? ఉంది. ఎస్, 37 ఈజ్ ఏసిడి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు వాళ్ళు ఒక్కోసారి రెస్క్యూ కూడా చేస్తారు. రెస్క్యూ ద బ్యాంక్ వెన్ దే ఆర్ ఇన్సాల్వెంట్. వాళ్ళు ఇన్సాల్వెంట్గా ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఇన్సాల్వెంట్గా ఉన్నప్పుడు, బ్యాంకులు కష్టకాలం ఉన్నప్పుడు ఆర్బీఐ ఆదుకుంటుంది. సో 38 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్. డిక్రీజింగ్ ఆర్డర్ అడిగారు. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ అవుట్ ఆఫ్ టోటల్ వర్కింగ్ పాపులేషన్ ఎంప్లాయిడ్ ఇన్ ద 3 sectors ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ 2010. సో 2010 ప్రకారంగా డిక్రీజింగ్ ఆర్డర్లో ఏమన్నారు? సో డిక్రీజింగ్ ఆర్డర్ అంటే ఇక్కడైతే తక్కువ మంది ఉన్నారు. ఇంకా డిక్రీజింగ్ ఆర్డర్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, సో ప్రైమరీ సర్వీస్ సెకండరీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 39 స్కీమ్స్ గురించి ఇచ్చారు. గ్యారంటీగా ఈ స్కీమ్స్ గురించి వస్తాయి ఎగ్జామ్లో. ఎలక్ట్రానిక్ పాలసీ. మరి తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఎలక్ట్రానిక్ పాలసీ ఎప్పుడు? ఎలక్ట్రానిక్ పాలసీ 2016. ఓకే, నెక్స్ట్ ఐపాస్ ఎప్పుడు ఎనాక్ట్ చేశారు? రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే టీఎస్ ఐపాస్ వచ్చింది. నెక్స్ట్ తెలంగాణ టెక్స్టైల్ అండ్ అపరేల్ పాలసీ 17లో వచ్చింది. టీ హబ్ చాలా ఫేమస్, 2015లో చేశారు దీన్ని. 2015. సో మనకి ఆన్సర్ ఏంటిది? 2314. సో దిస్ ఇస్ ద ఆన్సర్ 2314. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. వాట్ వాజ్ ద టోటల్ ఎఫ్డిఐ వాల్యూ ఆఫ్ ఎఫ్డిఐ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా ఇన్ 2015-16? సో 2015-16 అప్పటికైతే మనకి 36.07 బిలియన్ ఎఫ్డిఐ ఉండే. సో మనకి ఇది అవుట్డేటెడ్ క్వశ్చన్ అవుతుంది కాబట్టి మనకి 2021-22 అకార్డింగ్ టు ద 2021-22 సర్వే $83.57 billion. $83.57 billion ఇన్ఫ్లో. సో 2023-24 అండ్ అప్కమింగ్ 2022-23లో ఎంతకు పెట్టుకున్నారంటే టార్గెట్ 100 బిలియన్ పెట్టుకున్నారు. 100 బిలియన్ ఇక మనం ఎక్స్పోర్ట్ ఎఫ్డిఐని మనం తీసుకురాగలగాలి అని పెట్టుకున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇదండి మొత్తానికైతే 40 క్వశ్చన్ సాల్వ్ చేసాం. నెక్స్ట్ సెషన్లో క్వశ్చన్ నెంబర్ 41 నుంచి 60 వరకు మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ జాగ్రత్తగా చేయండి.
నోట్స్ మెయింటైన్ చేసుకోండి. డౌట్స్ ఉంటే ఒక నోట్స్లో అడగండి. వీలుంటే ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేయండి నాతో. ఓకే, సో బాయ్ బాయ్ అందరికీ.